మన విశ్వం ఎంత పెద్దది అంటే అది ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలియదు. మన విశ్వాన్ని అంతా ఒక బాల్లా చేసి అందులో మన సౌర కుటుంబాన్ని చూడాలి అంటే మనకు కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంత పెద్దది ఈ విశ్వం. ఈ విశ్వం గురించి, ఈ విశ్వం యొక్క అసలైన విస్తీర్ణం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్పేస్ లో 1 కిలోమీటర్ను కొలవడం సాధ్యం కాదు. అందుకే స్పేస్ లోని దూరాన్ని లైట్ ఇయర్స్ లో కొలుస్తారు. తెలుగులో దీన్నే కాంతి సంవత్సరం అంటారు. లైట్ 1 సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లైట్ 1 సంవత్సర కాలంలో ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుందో దాన్నే లైట్ ఇయర్స్ అంటారు. అంటే సుమారు 946,000 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. మనం ఇక నుండి స్పేస్ లో దూరం గురించి ఏం మాట్లాడుకున్నా లైట్ ఇయర్స్ లోనే మాట్లాడుకుంటాం. కాబట్టి నేను ఎప్పుడు లైట్ ఇయర్స్ అన్నా ఈ దూరాన్ని ఊహించుకోండి. మనం ఉన్న మిల్కీవే గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇది దాదాపుగా 1,20,000 లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉంది. మన విశ్వం ఎలా ఏర్పడింది అనడానికి మన శాస్త్రవేత్తలు వివిధ రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కానీ వీటన్నింటిలో బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్కువ ప్రాధాన్యత పొందింది. విశ్వం గురించిన రహస్యాలు ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి. కానీ కేవలం అవి ఓన్లీ 0.1% మాత్రమే. అంటే మీరే ఆలోచించండి, విశ్వంలో మన స్థానం ఏంటి అని. 1300 కోట్ల 87 లక్షల సంవత్సరాల క్రితం మొదట ఈ విశ్వం అంతా కూడా ఒక శూన్యం. దానిలో వెలుతురు, ఈ గెలాక్సీలు, టైం, ఏ రకమైన వాయువులు కూడా లేకుండా ఒక చీకటి మాత్రమే ఉండేది. దానిలో ఒక చిన్న పరిమాణంలో ఉన్న ఒక అణువు ఏర్పడింది. అది చిన్న చిన్నగా విస్తరించడం మొదలైంది. మొదట్లో ఈ విశ్వం ఒక ఎనర్జీ లాగా ఫామ్ అయి తరువాత మ్యాటర్, పార్టికల్స్లా అంటే నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, గ్యాస్లు తయారయ్యి ఈ విశ్వం ఏర్పడడం జరిగింది. ఇదంతా కూడా లైట్ స్పీడ్లో జరిగిపోయింది. ఇప్పటి వరకు మనం కనుగొన్న అతిపెద్ద నక్షత్రం పేరు యువి స్కోటి. మన మిల్కీవే గెలాక్సీలో దాదాపు 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. మన సూర్యుడికి 9 గ్రహాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క స్టార్కి కనీసం 4 గ్రహాలు ఉన్నాయి అనుకోండి. అలా చూసుకుంటే మన గెలాక్సీలో 2 ట్రిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు దగ్గరలో ఉండి మనకు కనిపించే సౌర కుటుంబాన్ని అబ్జర్వ్ చేసి మనం వేసిన అంచనా మాత్రమే. ఎందుకంటే మన సౌర కుటుంబంలో చివరగా ఉన్న ప్లూటోని చేరుకోవాలంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మన మిల్కీవే గెలాక్సీని దాటి పక్క గెలాక్సీకి వెళ్ళాలంటే మన జీవితకాలం సరిపోదు. ఈ యువి స్క్రూటీ ఇది సూర్యుడి డయామీటర్ కన్నా చాలా ఎక్కువ. ఇది ఇంచుమించుగా మన సౌర కుటుంబం అంత పెద్దది. కొన్ని సౌర కుటుంబాల్లో 2 లేదా 3 నక్షత్రాలను కలిగి ఉంటాయి. 2 నక్షత్రాలు కలిగి ఉంటే దాన్ని డబుల్ సోలార్ సిస్టమ్ అని, 3 నక్షత్రాలను కలిగి ఉంటే దాన్ని ట్రిపుల్ సోలార్ సిస్టమ్ అని అంటారు. భూమికి 151 లైట్ ఇయర్స్ దూరంలో ఒక ట్రిపుల్ సోలార్ సిస్టమ్ ఉంది. ఇదే మనం మొదటగా కనుక్కున్న 1 కన్నా ఎక్కువ నక్షత్రాలను కలిగి ఉన్న సోలార్ సిస్టమ్. దాని పేరు HD 188753. దానిలో HD 188753 AB అనే ప్లానెట్ ఉంది. ఈ గ్రహం యొక్క ఆకాశంలో 3 నక్షత్రాలు కనబడతాయి. మన సౌర కుటుంబంలో ఉన్న ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులో మన భూమి పైన జీవం ఉంది. అలాగే మన విశ్వంలో ఉన్న సౌర కుటుంబంలో కూడా భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి, అందులో కూడా జీవాలు ఉన్నాయి అనేది ఇప్పుడున్న హాట్ టాపిక్. ఇంతేకాకుండా కెప్లర్ సోలార్ సిస్టంలో 4 నక్షత్రాలని, వన్స్వాప్ అనే సోలార్ సిస్టంలో 5 నక్షత్రాలని, క్యాస్టల్ కాస్టర్ అనే సోలార్ సిస్టంలో 6 నక్షత్రాలను కలిగి ఉన్నాయి. జీవం ఉండడానికి ప్రధానంగా కావాల్సింది నీరు. ఒక గ్రహం పైన నీరు ఉండాలి అంటే తన నక్షత్రానికి నిర్దిష్టమైన స్థానంలో ఉండాలి. దూరంగా ఉండే నీరు మంచు రూపంలో ఉండడం, దగ్గరగా ఉంటే వేడి వల్ల నీరు ఆవిరి రూపంలో ఉండడం జరుగుతాయి. ఇలా ఉండడాన్ని హ్యాబిటల్ జోన్ అని అంటారు. జీవాలు ఉన్నాయని కొందరు, లేరు అని మరికొందరు. మనకి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ వీడియోస్ ఉన్నాయి. ఏది నిజం, ఏది గ్రాఫిక్స్ అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. మన యూనివర్స్లో ఉన్న ఏ గ్రహాలు ఇలాంటి హ్యాబిటల్ జోన్లో నీటిని కలిగి ఉన్నాయి అని అందుకే మన నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ని లాంచ్ చేసింది. అది మన సొంత గెలాక్సీలోనే 1000కి పైగా గ్రహాలను, భూమి కంటే అంతకంటే పెద్ద సైజులో ఉన్న గ్రహాలను కనుగొన్నాయి. తరువాత మనం చేయాల్సింది ఆ గ్రహంలో ఎవరైనా ఉన్నారా? దానికోసం నాసా 1977లో Voyager 1 అనే స్పేస్ ప్రోబ్ని లాంచ్ చేసింది. దానిలో మన భూమి, అలాగే జంతువులు, చెట్లు, మనుషులు ఉన్నట్టుగా ఫోటోలు, వీటితో కూడిన సందేశం, మ్యూజిక్లను అర్థమయ్యేలా ఒక రికార్డర్లో పొందుపరిచారు. అరోరా, టెక్సాస్, రాజ్వెల్, న్యూ మెక్సికో ఇలాంటి ప్రదేశాల పేరు వినగానే మన మైండ్లోకి వచ్చేది ఫ్లయింగ్ సాసర్స్ లేదా UFOలు ఆకాశంలో కనిపించాయి అని.
టేక్ ఆఫ్ అవుతుండగా చూసాము అని చాలా వైరల్ వీడియోస్, ఆర్టికల్స్ సోషల్ మీడియాస్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి విషయాల అకౌంట్ రోజు రోజుకు పెరుగుతుంది, కానీ వాటికి సరైన సాక్ష్యాలు మాత్రం ఇప్పటివరకు మనకి దొరకలేదు. ఈ విశ్వంలో మనకి అంతుచిక్కని మిస్టరీలో మొదటి స్థానంలో ఉండేది బ్లాక్ హోల్. దీన్నే మనం తెలుగులో కృష్ణబిలం అంటారు. బ్లాక్ హోల్లో ఉన్న పెద్ద మిస్టరీ ఏంటంటే యూనివర్స్ మొత్తం ఫిజిక్స్ ఫార్ములాని వర్తిస్తుంది, కానీ బ్లాక్ హోల్ దగ్గర ఏ ఫిజిక్స్ పనిచేయదు. అందరిలో ఉన్న ఒక గట్టి నమ్మకం ఏంటి అని అంటే విశ్వం అనేది ఒక శూన్యం. అలాంటి శూన్యంలో కూడా బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. వీటికి విశ్వంలోనే అతిపెద్ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎంత పెద్ద నక్షత్రం కానీ, గ్రహం కానీ, ఏ వస్తువు అయినా దీని దగ్గరికి వస్తే అది దానిలో కలిపేసుకుంటుంది. చివరికి లైట్ కూడా ఈ బ్లాక్ హోల్లో ప్రయాణించలేదు. సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రాలు చనిపోయాక ఈ బ్లాక్ హోల్స్గా ఏర్పడతాయి. వీటిని స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు. ఇవి చిన్న బ్లాక్ హోల్స్, అలాగే చాలా ప్రమాదకరమైనవి. ఇవి మన గెలాక్సీ అంతటా లక్షల సంఖ్యలో ఉన్నాయి. సూర్యుడి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రాలు చనిపోతే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్గా ఏర్పడతాయి. ఇవి సాధారణంగా గెలాక్సీల మధ్య భాగంలో ఉంటాయి. మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ సెజిటేరియస్ ఏ స్టార్. దీని డయామీటర్ 4,40,00,000 కిలోమీటర్లు. ఇది మన భూమికి 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఏలియన్స్ ఉండడానికి ఆస్కారం లేకపోలేదు. త్వరలోనే గ్రహాంతరవాసులతో మనం ఎదురుపడబోతున్నాం అనేది వాదన. అంతేకాదు, వాళ్ళు ఏ సమయంలో అయినా మన భూమిపైన మనుషులతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాళ్ళు మనతో యుద్ధం చేసి మన భూమిని ఆక్రమించుకున్నా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు అని చెప్పడమే. ఏదేమైనా మన విశ్వంలో మనతో పాటు వేరే గ్రహాలలో జీవాలు ఉన్నాయి అనే సంతోషం, వాళ్ళ వలన మనకేమైనా ఆపద వస్తుందేమో అనే భయం అందరిలోనూ ఉంది.